రష్యాలో మారణహోమం, మాస్కోలోని సంగీత కార్యక్రమంలో ఉగ్రవాదుల ఘాతుకం, ప్రేక్షకులపైకి కాల్పులు, 143 మంది దుర్మరణం, 150 మందికి పైగా గాయాలు. ఇదే మాపనే ఐసిస్. పోలీసుల అదుపులో 4 టెర్రరిస్టులు. కాల్పులు జరిగిన ప్రాంతంలో భద్రతా బలగాలు. మరి ఐసిస్ ఇన్ని రోజుల పాటు ఎందుకు సైలెంట్గా ఉంది? ఇప్పుడు మళ్ళీ ఎందుకు దాడులకు ఉసుగొల్పుతుంది? ఈరోజు దాదాపు 143 మంది చనిపోయారు. అది నిన్న రాత్రి సమాచారం వరకే. మరి తర్వాత ఒక 150 నుండి 200 మంది వరకు గాయాలైపోయి ఉన్నారు. వాళ్ళు కూడా చాలా మంది చావు బతుకుల మధ్యలో ఉన్నారన్న విషయం కూడా నిన్న మనం వార్తలు చూసినాం. ఏది ఏమైనా కూడా ఈరోజు నేనే చేసినా అని చెప్పేసి ఐసిస్ దాన్ని ప్రకటించుకున్నది. 4 టెర్రరిస్టులని రష్యా పోలీసులు అరెస్ట్ చేసినప్పటికీ ఈ సంఘటనకు కారణం పూర్తిగా మేమే దీనికి ప్లాన్ చేసినామని చెప్పేసి అయితే ఐసిస్ వెంటనే ప్రకటించడం జరిగింది. మరి ఈ రష్యా మారణ హోమానికి సంబంధించిన విషయంలో ఐసిస్ ఏదన్నా మెసేజ్ ఇవ్వాలనుకుంటుందా? ఈ ప్రపంచంలో జరుగుతున్నటువంటి ముఖ్యంగా దాడులకు సంబంధించిన విషయంలో ఒక దేశం ఇంకో దేశం మీద చేస్తున్నటువంటి నిరంకుశానికి వ్యతిరేకంగా ఈరోజు ఐసిస్ ఏమన్నా చెప్పాలనుకుంటుందా, లేకపోతే ఏం జరగాలనుకుంటుంది అనే విషయం కూడా అర్థం కాని పరిస్థితి. మరి ఈ దేశంలో లోక్సభ ఎన్నికలు మొదలైనవి. లోక్సభ ఎన్నికలకు సంబంధించిన విషయంలో దేశవ్యాప్తంగా ఆల్రెడీ తొలి నోటిఫికేషన్ కూడా వచ్చింది. 102 స్థానాలకి ఈరోజు పోటీ జరగబోతుంది. మరి ఈ క్రమంలో ఐసిస్ రష్యాతో పాటు ఇంకా వేరే దేశాల్లో దాడులు చేసుకుంటూ రావడము, లేదంటే ఎక్కడన్నా ఒక దగ్గర ఇది దాడులకు ఉసుగొల్పేయడానికి ప్రయత్నం కనుక చేస్తే మరి రాజకీయాలు ఎలా మారనున్నాయి? ఎన్నికలకు ముందు బీజేపీ అధికారంలో వచ్చినప్పటి నుండి ఎన్నికలకు ముందు తప్పకుండా ఏదో ఒకటి అలజడి చెలరేగడం అనేది మనం చూస్తూ వచ్చినాం. మరి ఇట్లాంటి క్రమంలో ఈ 2023 ఎన్నికలకు ముందు బీజేపీ ఏం ప్లాన్ చేయబోతుంది? దాని వెనుకాల ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ ఏ రకంగా ఓట్లను దండుకోవాలనే ప్రయత్నం చేస్తుంది? మరి అందరం పుల్వామా దాడి మనం చూసింది. పుల్వామా అమరులకు ఇప్పటి వరకు వాళ్ళకి అమరవీరుల హోదా కల్పించకపోయినప్పటికీ ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఆనాడు మళ్ళీ రెండోసారి అధికారంలో రావడం కోసం పుల్వామా సంఘటనని వాడుకొని అసలు ఇప్పటి వరకు 5 ఏళ్ళు గడుస్తున్నా కూడా ఇప్పటివరకు పుల్వామా సంఘటనకు సంబంధించిన విషయంలో ఏం జరిగింది, నిందితులు ఎవరు, అసలు ఆ కారు అక్కడికి ఎట్లా వచ్చింది, అన్ని కిలోల విష పదార్థాలు అక్కడికి ఎట్లా చేరుకున్నాయి, ఆ 2 రోజులు 3 రోజుల పాటు అక్కడ గస్తీ ఎట్లా కాసిరు, వీళ్ళందరి మీద ఒకేసారి అటాక్ ఎట్లా జరిగింది, దానికి జరిగినటువంటి మొత్తం నష్టాలు ఏమున్నాయని చెప్పేసి చూస్తే వాటి ఒక్కదానికి కూడా సమాధానం బీజేపీ ప్రభుత్వం ఇప్పటివరకు ఇవ్వలేకపోయింది. కనీసం వాళ్ళకి అమరవీరుల హోదా కూడా ఇవ్వలేకపోయింది. కానీ వాళ్ళని వాడుకొని, వాళ్ళ త్యాగాలను వాడుకొని ఈరోజు రెండోసారి అధికారంలోకి వచ్చిన విషయం కూడా మనం గుర్తు చేసుకోవాలి. మరి రానున్న రోజుల్లో బీజేపీ అవసరమైతే టెర్రరిస్ట్ అటాకులు కూడా ఈ దేశంలో జరిగేటువంటి ప్రయత్నాలు ఏమైనా చేస్తుందా, అసలు ఏం జరగబోతుంది ఏంది అనేది కూడా ఒక్కసారి దృష్టిలో పెట్టుకోండి.